హలో అండి, ఈజీగా కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బఠానా ఉంటే బఠానా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందులోనే కాలీఫ్లవర్, ఆలుగడ్డ కడిగి కట్ చేసి వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో మసాలాలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. కాలీఫ్లవర్ చాలా మంచిదండి. ఇది సీజన్ కాబట్టి తెచ్చుకొని అప్పుడప్పుడు ఇలా కర్రీ వండుకుంటే వారానికి ఒకసారి చాలా మంచిదండి. ఇందులో తగినంత నీళ్ళు కూడా పోసుకొని దగ్గరగా ఉడికించుకోవాలండి. అంతే, కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.